మనిషట దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో ధనాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి గురించి చెప్పేటప్పుడు పక్కన దేవునికి సమాంతరమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఎవరిని పరిచయం చేయాలంటే క్రీస్తుని పరిచయం చేయొచ్చు, తండ్రిని పెట్టి కుమారుని పరిచయం చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుని బట్టి దేవునికి సమాంతరంగా ఎవరిని తీసుకొస్తారంటే మనుషులు దేవునితో సమానముగా ఎవరిని పూజిస్తున్నారంటే ధనాన్ని పూజిస్తున్నారట. నేను చెప్పట్లేదు ఇక్కడ మీరు దేవునికి సిరికినంటే దేవుణ్ణి ఎంత ఇష్టపడుతున్నారో ధనాన్ని కూడా మీరు అంతే ఇష్టపడుతున్నారు. దేవుణ్ణి ఎంతలా ఆరాధించడానికి ఇష్టపడుతున్నారో ధనాన్ని కూడా అంతలా ఆరాధించడానికి ఇష్టపడుతున్నారట. మనుషులకి ఇదే పోయిన కాలం అండి. దేవుడు ఎంత ఇష్టమో డబ్బు కూడా అంతే ఇష్టం మనుషులకి. నేను చెప్పట్లా, ప్రభు చెప్తున్నారు. అవును కదా, దేవుడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి సమాంతరంగా చూపించాలంటే కుమారుని చూపించాలి. కానీ నిజమైన దేవుడికి సమాంతరంగా ఎవరు చూపించాల్సి వస్తుందంటే డబ్బుని చూపించాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభు మీరు సిరికిని దేవునికి ఎలా చేయగలుగుతున్నారు?